భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. నిన్నటి రోజున మనం శివధనుర్భంగము వింటున్నాము. సీతా స్వయంవరం సందర్భంగా ధనుర్భంగము గావించాలని ఎంచి బాణ రావణ ఆది ప్రముఖ యోధులు ప్రయత్నించి విఫలుడై చడీ చప్పుడు కాకుండా వెళ్ళిపోయారు. ఎందరో రాజకుమారులు తమ తమ బలపరాక్రమములతోటి శివధనుస్సు ఎత్తుటకు ప్రయత్నించి ఓటమిని అంగీకరించి కాంతిహీనులై తమ తమ సంఘముల వద్దకు చేరారు. ఈ సంఘటనతో జనక మహారాజు చింతించి ఆవేశంగా ఇలా అన్నాడు. ఇంతవరకు మనం విన్నాం. ఏమన్నాడో ఈరోజు విందాం. అందరూ రాజకుమారులు తమ తమ బలపరాక్రమములతో శివధనుస్సును ఎత్తుటకు ప్రయత్నించి ఓటమిని అంగీకరించి కాంతిహీనులై తమ తమ సంగముల వద్దకు చేరారు. ఈ సంఘటనతో జనక మహారాజు చింతించి క్రోధావేశంతో ఈ విధంగా అన్నాడు. నా ప్రతిజ్ఞ విని దేశ దేశముల నుండి అనేక మంది రాజులు వచ్చారు. మానవులే కాదు, దేవతలు దైత్యులు కూడా మానవ రూపం ధరించి వచ్చారు. వీరులు రణధీరులు చాలామంది వచ్చారు. కానీ శివుని విల్లు విరచి సుందరకన్యను మహావిజయమును ఆనందకర యశస్సును పొందగల వీరులు ఎవరిని ఆ బ్రహ్మ సృష్టించినట్లుగా లేదు. మీలో ఎవరూ శివచాపమును ఎక్కుపెట్టలేకపోయారు. ఇంకా శుష్క వీరాభిమానులు నాపై కినుక వహించకండి. ఆ బ్రహ్మదేవుడు మా సీత నొసటపై కళ్యాణమే వ్రాసిపెట్టలేదు కాబోలు. ఇప్పుడు నా శపథము విడిచిపెట్టుదునా? ధర్మము చెడును. ఈ భూమి వీరశూన్యమైనదని గ్రహించినచో ఈ ప్రతిజ్ఞ చేసిన నేను లోకములో హేళనకు పాత్రుడవుదును. జనకుని ఈ మాటలు విని అందరూ దుఃఖిస్తూ ఉండగా లక్ష్మణుని కనులు ఎరుపెక్కిన రఘురామునకు భయపడి కొంతసేపు ఊరుకున్నాడు. కానీ జనకుని పలుకులు ములుకల వలె నాటుట వల్ల ఉండబట్టలేక శ్రీరామపాదములను తాకి యథార్థవచనములను ఈ విధంగా పలికాడు. ఓ సూర్యవంశ కమల సూర్యుడా, శ్రీరామ, నా మనవి వినుడు. దురభిమానముతో నేను మాట్లాడుటలేదు, సహజముగానే చెప్పుచున్నాను. ప్రభు, నీ అనుజ్ఞ అయినచో ఈ శివధనుస్సునే కాదు, బ్రహ్మాండమునే బంతివలే పైకెత్తి పచ్చికుండను పగలగొట్టినట్లుగా కొట్టి పాడు చేయగలను. మేరు పర్వతమును చెట్టు వేరువలే ముక్కలు ముక్కలుగా విరిచివేయగలను. స్వామి, మీ శౌర్య ప్రతాప మహిమతో నాకీ పాతవిల్లు ఒక లెక్కయా? ప్రభు, మీరు అనుమతించినచో కొంచెము వినోదము చేతును. తిలకించుడు. ధనుస్సును ఎక్కుపెట్టి కమల నాళం వలె దానిని చేతబట్టి 100 యోజనముల వరకు పరిగెత్తగలను. స్వామి, మీ శౌర్య ప్రతాపముచే ఈ వింటిని పుట్టగొడుగును విరిచినట్లుగా విరచివైతును. అట్లు చేయలేకపోయినా నా స్వామి చరణములపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. ఇంకా ధనుర్బాణములను ఇప్పుడు చేత ధరించను. లక్ష్మణుని క్రోధపూరిత వచనములతోటి భూమి కంపించింది. దిగ్గజములు గడగడలాడాయి. రాజులు ప్రజలు భయపడ్డారు. సీత హృదయములో ఆనందము, జనకులకు సంతోషము చేకూర్చాయి. రఘురాముడు, విశ్వామిత్రముని, మునులందరూ ప్రసన్నులయ్యారు. హర్షపులకాంతులు అయ్యారు. శ్రీరాముడు కనుసైగచే లక్ష్మణుని వారించి ప్రేమతో తన ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు. మంచి సమయమని విశ్వామిత్రముని
రామునితో ప్రేమభరిత స్వరముతో ఈ విధముగా అన్నాడు. రామా, లెమ్ము, శివుని విల్లు విరుచుము, జనకుని చింత తొలగించుము. గురువచనములను విని శ్రీరాముడు గురుచరణములకు మ్రొక్కాడు. ఆయన మనసులో హర్షాతిరేకము గాని దైన్యము గాని లేదు. భక్తితో గురుచరణములకు మొక్కి శ్రీరాముడు మునుల అనుజ్ఞ వేడాడు. సర్వజగదీశ్వరుడైన శ్రీరాముడు నడుచుచుండుట చూచి స్త్రీ పురుషులందరూ పులకాంకితులయ్యారు, పరమానందమగ్నులయ్యారు. వారందరూ తమ తమ పితృదేవతలకు దేవతలకు వందనములు చేసి శ్రీరాముడు శివధనుస్సును తామరతూడును విరిచినట్లుగా అవలీలగా విరుచుగాక అని. కానీ సీత తల్లి సునైనాదేవి ప్రేమ పరవశముతో తాను విన్న విషయం జ్ఞాపకం రాగా ఈ సుకుమార బాలకుని గురించి అనేక విధములుగా ఆలోచించసాగింది. ఆమెకు శ్రీరామునికి ఈ కార్యము దుస్సహము కాగలదని తోచింది. కానీ అప్పుడొక బుద్ధిమంతురాలు, రాముని సామర్థ్యం ఎరిగినటువంటి సీతాదేవి చెలి కోమల్స్వరంతో రాముడు అవశ్యము శివుని విల్లు విరుచునని నమ్ముము అని అన్నది. ఆమె చెప్పిన అనేక కారణముల చేత రాణికి నమ్మకము కలిగి రామునిపై వాత్సల్యము ఇనుమడించింది. ఆ సమయమున సీతాదేవి భయభ్రాంతయ్యి వ్యాకుల చిత్తముతో మనసుతో పార్వతీ పరమేశ్వరులను, గణపతిని విల్లు బరువును పూర్తిగా తగ్గించమని, అట్లే శివ కోదండము బరువు కూడా తగ్గించమని ప్రార్థిస్తూ ఆమె లోలోన పరితాపపడుతూ ఉంది. కానీ వెనువెంటనే తన తత్తరపాటునకు సిగ్గుపడి ఆమె ధైర్యముగా తన హృదయము దిటవపరుచుకుంది. తనువు, మనసు, వాక్కుల ద్వారా నా ప్రతిన సత్యమే అయినా నా చిత్తము వాస్తవముగా శ్రీరామచరణములందు అనురక్తమైన సర్వహృదయ అంతర్యామి భగవానుడు అవశ్యము నన్ను రఘుకుల శిరోమణి శ్రీరాముని శరణదాసునిగా చేయును. ఎవరి అందెవరికి నిజమైన ప్రేమ ఉండునో వారికి తప్పక లభిస్తారు. సంశయం ఏమాత్రమూ లేదు. ప్రభువును చూసి సీతాదేవి తన శరీరము ద్వారా ప్రేమ నిర్ణయము చేసింది. అనగా ఈ శరీరము ఆయనకే చెందుతుంది. అట్లు కానట్లయితే ఈ భూమిపై ఉండకూడదని నిర్ణయించుకుంది. కృపానిధి శ్రీరాముడు విషయమును అంతా తెలుసుకొని సీతను చూసి ధనుస్సు వైపుకు చూశాడు. ఆమెపై ప్రేమాతిరేకమునకు శ్రీరాముని యొక్క శరీరము పులకరించింది. మనసులోనే మరొకసారి గురువులకు ప్రణమిల్లాడు. మహావేగంతో లంఘించాడు. ధనుస్సును పట్టుకొన్నాడు. శ్రీరాముడు చేతిలోనికి ధనుస్సును తీసుకోగానే ధనుస్సు ఒక్కసారి మెరుపువలే మెరిసి ఆకాశమున మండలాకారమైంది. చేతితో పట్టుట, ఎక్కుపెట్టుట, సాగదీయుట ఇవి ఎప్పుడు జరిగినవో ఎవరూ చూడలేదు. అనగా ఈ మూడు పనులు ఎవరూ గమనించలేనంత వేగంగా జరిగిపోయాయి. ఆ క్షణంలోనే శ్రీరాముడు ధనుస్సు మధ్యకు 2 ముక్కలుగా విరిచివేశాడు. విరిచినప్పటి కర్ణ కఠోర భయంకర శబ్దము లోకములన్నీ నిండిపోయింది. ఆ పెడబెళార్భాటుతో లోకములన్నీ ప్రతిధ్వనించాయి. శేషుడు, వరాహము, కూర్మములు కళవళపడ్డాయి. దేవతలు, రాక్షసులు, మునులు చేతులతో చెవులు మూసుకొని కంగారుగా అటు ఇటు పరుగులెడుతున్నారు. తులసీదాసు చెప్తున్నాడు, శ్రీరాముడు శివుని విల్లు విరిచాడు. అప్పుడందరూ శ్రీరామచంద్రునికి జయ జయాధ్వనులు చేశారు. శివచాపము నావ అయినచో శ్రీరామచంద్రుని భుజబలము సముద్రము. శివచాపమును నావనెక్కిన అవివేక సంఘమంతయు ఇప్పుడు మునిగిపోయింది. జగత్ప్రభు శివధనుస్సును విరిచి 2 భాగములను నేలపై బెజుట చూసి ప్రజలందరూ ఆనందించసాగారు. పావన చరితుడైన కౌశికుడు ఆనంద తరంగితుడయ్యాడు. ఆకాశమున దేవదుందుభులు హోరున మ్రోగాయి. అప్సరసలు ఆనందముతో పాడుతూ
నృత్యములు చేశారు. సఖీ సమేత అయిన రాణి ఎంతో హర్షించింది. జానకి చింత వీడి స్వస్థురాలయ్యింది. అప్పుడు శతానందుల వారు సెలవీయగా సీత కరకమలములలో విశ్వ విజయ శోభను సంతరించుకున్న జయమాలతో రాముని వద్దకు వస్తూ ఉన్నది. సీత శరీరము సంకోచపడుతున్నది గాని మనసులో పరమోత్సాహం ఇమిడి ఉన్నది. కానీ ఈ రహస్యము ఎవరూ తెలుసుకొనలేదు. సీత శ్రీరాముని సమీపమునకు వచ్చి శ్రీరాముని రూపలావణ్యమును చూచి బొమ్మవలే నిలబడగా తోటి చెలికెత్తే సీత చెవిలో సుందర వరమాలను శ్రీరాముని మెడలో వేయమని చెప్పింది. సీత అప్పుడు 2 చేతులతో వరమాలను వేయబోయినది. కానీ పారవస్యము చేత సరిగా వేయలేకపోతోంది. సీత తన చెలికెత్తల పాటలతో శ్రీరాముని మెడలో జయమాల వేసింది. శ్రీరాముని వక్షస్థలముపై జయమాలను చూసి దేవతలు ఆనందముతో పుష్పవర్షములు కురిపించారు. దుష్టులు చిత్తాక్రాంతులయ్యారు. సజ్జనులు ప్రసన్నులయ్యారు. దేవతలు, నరులు, కిన్నరులు, నాగులు, మునీంద్రులు అందరూ జేజేలు పలుకుతూ ఆశీర్వదించారు. ఒక పక్క బ్రాహ్మణులు వేదమంత్రములు చర్చిస్తూ ఉండగా మరొక పక్క వందిమాగధులు వంశకీర్తి బిరుదావళి పఠిస్తూ ఉన్నారు. పాతాళ, మర్త్య, స్వర్గలోకములు మూడింటిలోనూ శ్రీరామచంద్రుడు ధనుర్భంగమునర్చి సీతను వరించెను అన్న చక్కటి కీర్తి వ్యాపించింది. ఈ సందర్భంలో పురవాసులందరూ హర్షాతిరేకంతో తమ తమ సామర్థ్యమునకు మించి కట్నకానుకలు సమర్పిస్తూ ఉన్నారు. సీత యొక్క దివ్యప్రేమను గ్రహించి రామచంద్రుడు వచ్చాడు. అదే సమయంలో కొందరు దుష్టరాజులు సీతపై గల దురాశతో మనసులో కుతకుతలాడారు. ఆ అభాగ్యులు కవచమును ధరించి యుద్ధసన్నద్ధులయ్యారు. కొందరు అరిచారు, సీతను ఎత్తుకుపోండి, రాజకుమారులిద్దరినీ బంధించండి, మేము జీవించి ఉన్నంత వరకు రాజకుమారుని ఎవరూ చేపట్టలేరు. జనకుడు ఆ రాజకుమారులకు సహాయం చేసినచో వీరితో పాటు వారిని కూడా యుద్ధంలో ఓడించండి అన్న ప్రగల్భాలు విన్న సజ్జనులు, ఓ దుష్టరాకుమారులారా, సీతకై మీ దురాశ కూడా వ్యర్థ ప్రయాసే సుమా అనుకున్నారు. ఈ కోలాహలం విని సీత శంకించింది. చెలులు సీతను తల్లి వద్దకు తీసుకుని వెళ్లారు. శ్రీరామచంద్రుడు తన మదిలో సీత ప్రేమ పరవశమును తలుచుకొనుచు గంభీర గమనముతో గురు సమీపమునకు వెళ్ళాడు. రాణివాసముతో పాటు సీతాదేవి రాజుల దుర్వచనములు విని అయ్యో విధి ఇంకేమి చేయును అని దిగులు చెందింది. రాజుల మాటలకు లక్ష్మణుడు ఇటు అటు క్రోధముతో చూస్తూ ఉన్నాడు గాని శ్రీరాముని భయముచేత ఏమీ అనటలేదు. ఏనుగుల మందను సింహకిశోరము క్రోధావేశముతో చూసినట్లుగా రాజుల వైపు చూశాడు. ఈ గందరగోళం చూసి పురమణులు ఎంతో వ్యాకులపడ్డారు. ఆ రాజులను తిట్టిపోశారు. పరశురాముని రాక. అదే సమయమున శివధనుర్భంగ వార్త విని భృగుకుల కమల సూర్యుడు పరశురాముడు వచ్చాడు. పరశురాముని తెల్లని శరీరంపై విభూతి ఎంతో రమ్యంగా ఉంది. విశాల పాలముపై త్రిపుండ్రములు విశేషంగా శోభనిస్తూ ఉన్నాయి. శిరముపై జటాముకుటము, సుందరముఖము క్రోధముచే ఎరుపెక్కింది. సహజముగానే చూస్తూ ఉన్నాడు, కానీ ఎంతో క్రోధావేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాల వక్షస్థలముపై సుందర యజ్ఞోపవీతము, అక్షమాల ధరించి ఉన్నాడు. మృగచర్మము, నారచీరలు ధరించాడు. వేషము శాంతము, కానీ స్వభావము అతి కఠినము. పరశురాముని భయంకర రూపం చూసి రాజులందరూ భయవిహ్వలులై లేచి నిలబడి గోత్రనామములతోటి సహా తన పేరు తండ్రి పేరు చెప్పుకొనుచు సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. జనకుడు వచ్చి నమస్కరించి సీతని పిలిపించి ప్రణామము చేయించాడు. పరశురాముడు
సీతను ఆశీర్వదించాడు. విశ్వామిత్రుడు వచ్చి పరశురాముని పరామర్శించి సోదరులిద్దరి చేత ముని యొక్క చరణములకు మొక్కించాడు. రాముడు లక్ష్మణుడు అను వీరిద్దరూ దశరథుని పుత్రులని విశ్వామిత్రుడు చెప్పాడు. అందమైన ఆ జంటను చూసి పరశురాముడు ఆశీర్వదించాడు. మనసు మదాపహారము వనర్చే అపార శ్రీరామ రూప లావణ్యములు చూసి ఆయన నేత్రములు అట్లే నిలిచిపోయాయి. పరశురాముడు ఎరిగి ఉండి కూడా ఏమీ ఎరుగునట్లు ఇంతమంది రాజులు ఏ కారణమున వచ్చారో ఆ సమాచారమును జనకుడు చెప్పగా, శివధనుస్సు 2 ముక్కలై నేలపై పడి ఉండట చూసి అత్యంత క్రోధపరవశుడై కఠోరముగా ఈ విధంగా అన్నాడు: ఓయి జనకుడా, ఈ ధనుస్సు ఎవరు విరిచారో శీఘ్రముగా వాడిని నాకు చూపించుము. లేనిచో నీ రాజ్యం ఎంతవరకు ఉన్నదో అంతవరకు భూమిని తిరగబెట్టి వేసేదను. రాజు అత్యంత భయభ్రాంతుడై జవాబు చెప్పలేకపోయాడు. కుటిల రాజులు ఆనందపడుతున్నారు. దేవతలు, మునులు, నాగులు, నగరవాసులు, సీత తల్లి మొదలైన వారందరూ భయభ్రాంతులై చింతాక్రాంతులయ్యారు. సీతకు క్షణమొక యుగంగా గడుస్తోంది. శ్రీరామచంద్రుడు ఇది గమనించి జానకి భీతి చెందిందని తెలుసుకొని హృదయములో హర్షముగానే విషాదముగానే లేక ఈ విధంగా అన్నాడు. రేపు ఇదే సమయానికి శ్రీరామచంద్రుడు ఏమన్నాడో మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు శ్రీరామ రక్ష. ధన్యవాదములు. శ్రోతలు లైక్ చేసి తమ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తారని, తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాము. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.